భవన నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర అతి ముఖ్యమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి అన్నారు. కరీంనగర్లో అత్యాధునిక హంగులతో రూపొందించిన బిల్డ్ ఎక్స్పోను ప్రారంభించారు. సామాన్య ప్రజలకు నాణ్యమైన ఇంటి నిర్మాణ సామాగ్రి అందుబాటులో ఉండేలా ఎక్స్పోను రూపొందించారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిల్డ్ ఎక్స్పో 6వ ఎడిషన్కు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసోసియేషన్ నిర్వాహకులు ఎమ్మెల్యే గంగుల, కొత్త జయపాల్ రెడ్డి, మాజీ మేయర్ రవీందర్ సింగ్లను శాలువాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం స్టేడియం ఆవరణలో బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన స్టాల్స్ ను ప్రారంభించారు. స్టాల్స్లలో ఏర్పాటు చేసిన బిల్డింగ్ మెటీరియల్ను పరిశీలించారు. రానున్న రోజుల్లో సివిల్ ఇంజనీర్లకు అపారమైన డిమాండ్ ఉంటుందని ఎమ్మెల్యే గంగుల తెలిపారు. విదేశాల్లో సివిల్ ఇంజనీర్ల లభ్యత కష్టంగా మారుతోందని అన్నారు. హైదరాబాద్కు ధీటుగా కరీంనగర్ అభివృద్ధి చెందుతోందని, నగరాల సర్వతోముఖాభివృద్ధిలో నిర్మాణ రంగం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. బిల్డర్స్ ఎక్స్పో ఏర్పాటు చేసిన ఇంజనీర్లకు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవంతంగా 6వసారి నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ఇంటిని నిర్మించుకునే వారికి ప్రతి వస్తువు గురించి తెలుసుకునేలా ఎక్స్పోను రూపొందించారని కొనియాడారు. 100 రూపాయల నుండి ₹1 కోటి విలువైన సామాగ్రి గురించి తెలుసుకోవచ్చని చెప్పారు. 100 గజాల స్థలంలోనూ 5 అంతస్తుల భవనం ఎలా నిర్మించాలనే సూచనలు ఇంజనీర్లు మాత్రమే ఇవ్వగలరని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హర్శంకర్, అసోసియేషన్ చైర్మన్ నల్ల లక్ష్మయ్య, సెక్రటరీ సబ్బని శ్రీనివాస్, ట్రెజరర్ వేణుమాధవ్, కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ పాత పవనకృష్ణ, కోఆర్డినేటర్ జి వెంకటకిషన్, అనిల్, ప్రశాంత్, పెద్ది ప్రమోద్, ఫణి, అసోసియేషన్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అసోసియేషన్ సభ్యులు, బిల్డర్లు పాల్గొన్నారు. నా జీతం ₹650 మొదటిసారి సుమారు 92లో. సో అది దాని తర్వాత నాతో పనిచేసిన ఇంజనీర్లందరూ కూడా స్టేట్ హెడ్లు అయిపోయింది, కానీ నేను రాజకీయాలు రావడం జరిగింది. సో అదొక చరిత్ర. కానీ రాజకీయాలలో ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా బేసికల్లీ ఎవరు కమలాకర్ అంటే సివిల్ ఇంజనీర్. ఇప్పటికీ బ్రాండ్ మారిపోయింది, సివిల్ ఇంజనీర్ బ్రాండ్ అనేది మారిపోయింది. సో గతంలో చాలామంది డాక్టర్ తీసుకుంటావా, ఇంజనీర్ తీసుకుంటావా అంటే డాక్టర్లు 80% డాక్టర్ అందుకు, 20% ఇంజనీర్ అందుకు. ఆ ఇంజనీర్లో ఏం తీసుకునే బ్రాంచ్ అంటే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్. సివిల్ ఇంజనీర్ అడిగేటోడు లేకుంటే. మొట్టమొదట ఈ ఎక్స్పో నిర్వహిస్తున్నటువంటి ఇంజనీర్లందరికీ నా శుభాభివందనాలు. ఇది విజయవంతంగా 6వసారి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విశేష స్పందన ఉంది. ప్రజలందరికీ అంటే ఇల్లు కట్టుకునే సామాన్యునికి ఇల్లు మొదలై నుంచి అంటే చివరి దశ వరకు చేరుకునే వరకు ఏ ఐటెం కావాలి, ప్రతి ఒక్క ఐటెంను ఇక్కడ ₹100 నుంచి ₹1 కోటి వస్తువు వరకు ప్రజలందరికీ తెలుసుకునే విధంగా వీళ్ళందరూ చేస్తున్న కార్యక్రమం చాలా విజయవంతం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అంటే గంగుల కమలాకర్ గారు ముఖ్య అతిథి, వారు కూడా వచ్చి వారి సందేశం వినిపించారు. అంటే సామాన్యుడికి ఏం అవసరం ఉంది, ఈ ఇంజనీర్ల ప్రాముఖ్యత ఎంత ఉన్నది, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఒక టైంలో అంటే ఇంజనీర్ల అవసరం లేకుండా మేస్త్రీల మీద ఉంటుండే. ఇవాళ ఇంజనీర్లు 100 గజాల్లో కూడా 5 అంతస్తులు ఏ విధంగా కట్టాలి, సివిల్ ఇంజనీర్ల పాత్ర ఎంతో ఉంది, వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన కస్టమర్లందరికీ ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ ఇదే నా శుభాభివందనాలు. ఈరోజు మనము కరీంనగర్లో బిల్డ్ ఎక్స్పో 2026 6వ ఎడిషన్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి మన మాజీ మంత్రివర్యులు, అలాగే మన ఎమ్మెల్యే, సివిల్ ఇంజనీర్ అయినటువంటి మాలో సభ్యుడైనటువంటి మా మిత్రుడు గంగుల కమలాకర్ గారు వచ్చి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మా ప్రజల ఇక్కడ ఇప్పుడున్న ప్రజల రెస్పాన్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మేము చాలా సంతోషంగా ఉన్నాము, ఎందుకంటే ఇంత విజయవంతం చేసినందుకు మేము ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇలాంటిదే మేము మళ్ళీ చేయాలనుకుంటున్నాము. మళ్ళీ ఎవ్రీ 2 years ఒకసారి ఇలాగే ఎక్స్పో చేయాలనుకుంటున్నాము.